ఓం నమ శివాయ. అరుణాచల శివ. ఓం నమో వెంకటేశాయ. కార్తీక పురాణం 25వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఈ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయంను ఆలకించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానం చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుటయు కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపానమునరించి ఊరకందును అని వారి ఎదుటనే జలపానము నొనరించెను. అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణమునే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు, ఓరి మదాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నం పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానం చేసితివి. అది భోజనంతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడవెట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే అవమానించుటయని శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వం కలవాడవై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరచి నిర్లక్ష్యంగా జలపానమునరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశం కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు, ముకులిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానంచే నేను ఈ కార్యం చేసి తిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపం ఇయ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, 5వ జన్మలో వామనుడుగాను, 6వ జన్మలో క్రూరుడవుగాను, క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను, 7వ జన్మలో మూఢుడవైన రాజుగాను, 8వ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, 9వ జన్మలో పాషండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకనూ కోపం తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపం అనుభవింతునని ప్రాధేయపడెను. కానీ దుర్వాసుడు ఇంకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను. అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయనని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడాయని పరుగిడెను.
మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులను, దేవలోకమున కేగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతం చక్రాయుధం వారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 25వ 25వ రోజు పారాయణము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శివార్పణం.